ఫ్రెండ్స్, ఈ రోజున క్రికెట్ ఎంత పాపులర్ అయిపోయిందో మీకు బాగా తెలుసు. జనాలైతే క్రికెట్ స్టేడియంని మందిర్లా, ఇంకా క్రికెటర్లని దేవుళ్లలా చూస్తున్నారు. దీనిలో అసలు తప్పే లేదు, ఎందుకంటే గ్రౌండ్ మీద చాలా మంది ప్లేయర్స్ వాళ్ళ టీం కోసం ప్రాణాలే పెట్టారు. ఈ రోజు మనం అలాంటి ఒక 10 ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నెంబర్ 10, మహేంద్ర సింగ్ ధోని. ఫ్రెండ్స్, ధోని అనేది జస్ట్ పేరు మాత్రమే కాదు, అది క్రికెట్ యొక్క బ్రాండ్. నిజానికి గాడ్ ఆఫ్ క్రికెట్ అయితే సచిన్ టెండూల్కరే, కానీ క్రికెట్ లో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నదైతే మాత్రం ఎంఎస్ ధోనికి. దీనికి రీజన్ ఎంఎస్ ధోనికి గేమ్ మీద ఉన్న డెడికేషన్. 2019 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ కి అగెనిస్ట్ గా అవుతున్న మ్యాచ్ లో ధోని యొక్క వేలు ఇంజురీ అయిపోయింది. కానీ టీమ్ కి తన అవసరం ఉంది, ఎందుకంటే ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి ఇండియాకి ఇచ్చింది 337 టార్గెట్. రిటర్న్ లో ఇండియన్ టీం యొక్క బ్యాటింగ్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. అప్పుడే బౌలర్ వేసిన ఒక బాల్ వచ్చి ధోని థమ్ కి తగిలింది. ఆ దెబ్బకి ధోని యొక్క ఫింగర్ అయితే చాలా సెన్సిటివ్ అయిపోయింది. అయినా సరే ధోని అయితే ఆడుతూనే ఉన్నాడు. ఇంకా 31 బాల్స్ కి 42 రన్స్ కొట్టాడు. ఇండియా అయితే మ్యాచ్ గెలవలేకపోయింది, కానీ ధోని యొక్క డెడికేటెడ్ కాంట్రిబ్యూషన్ ని మాత్రం అందరూ అప్రిషియేట్ చేశారు. నంబర్ 9, అనిల్ కుంబ్లే హెడ్ ఇంజురీ. ఇయర్ 2002 వెస్టిండీస్ కి అగెనిస్ట్ గా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ అది. అప్పుడు మార్విన్ వేసిన బాల్ వెళ్లి డైరెక్ట్ గా అనిల్ కుంబ్లే జాకి తగిలింది. వెంటనే తన జా నుంచి రక్తం రావడం స్టార్ట్ అయింది. తన ఫేస్ అంతా ఎర్రగా అయిపోయింది, రక్తం నేల మీద పారుతుంది. ఈ మూమెంట్ ని చూసి మ్యాచ్ ని కొంచెం సేపు అయితే హాల్ట్ చేశారు. అందరికీ అప్పుడు అనిపించింది అనిల్ కుంబ్లే మళ్ళీ ఇంకా ఆడడు అని. కానీ 20 మినిట్స్ తర్వాత మ్యాచ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు అనిల్ కుంబ్లే మళ్ళీ ఆడటానికి రావడాన్ని చూసి రెండు టీంల ప్లేయర్లు ఆశ్చర్యపడిపోయారు. అనిల్ కుంబ్లే అయితే ఫేస్ మీద ఆ బ్యాండేజ్ ని వేసుకునే ఆడటానికి వచ్చేశాడు. అనిల్ కుంబ్లే నొప్పిని కూడా పక్కన పెట్టి తన టీం ని గెలిపించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఇంకా అనుకున్నట్టే టీం ని గెలిపించేశాడు. నెంబర్ 8, యువరాజ్ సింగ్. క్రికెట్ గ్రౌండ్ మీద ప్రాణాలు పెట్టి ఆడే ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే అందులో యువరాజ్ సింగ్ లేకుండా ఎలా ఉంటాడు? యువరాజ్ యొక్క మొత్తం లైఫ్ అయితే టర్న్ అయిపోయింది ఎప్పుడైతే తనకి క్యాన్సర్ వచ్చిందో. యువరాజ్ తో పాటు యువరాజ్ ఫ్యాన్స్ కూడా తను మళ్ళీ గ్రౌండ్ మీదకి వస్తాడు అన్న ఆశల్ని వదిలేశారు. 2011 లో ఒక మ్యాచ్ అవుతున్నప్పుడు యువరాజ్ కి వామిటింగ్ వచ్చింది, అందులో బ్లడ్ కూడా వచ్చింది. కానీ యువరాజ్ సింగ్ అయితే గ్రౌండ్ ని వదలలేదు. ఎంత నొప్పున్నా సరే ఆ మ్యాచ్ నైతే ఆడే తీరాడు. నెంబర్ 7, షేన్ వాట్సన్. ఇయర్ 2019 ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా ముంబై ఇండియన్స్ కి మధ్య అవుతున్న మ్యాచ్ అది. హైదరాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే అవుతుంది. రోహిత్ శర్మ ఇంకా ధోని యొక్క టీం హిస్టరీ రాయడానికైతే రెడీగా ఉన్నాయి. అప్పటికి ఈ రెండు టీంలు 3 సార్లు ఐపీఎల్ కప్ ని గెలిచేశాయి. ముంబై ఇండియన్స్ 149 స్కోర్ కొట్టి సిఎస్కేకి ఇచ్చింది 150 టార్గెట్. అప్పుడు టీంకి షేన్ వాట్సన్ ఇంకా ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఒక మంచి స్టార్ట్ ని ఇచ్చారు. కానీ దీని తర్వాత ఒకటి వికెట్స్ అయితే పడిపోతున్నాయి. కానీ వాట్సన్ మాత్రం అలానే నించొని చెన్నైకి స్కోర్ తేయడానికి ట్రై చేస్తున్నాడు. వాట్సన్ మొత్తం 79 బాల్స్ లో 80 రన్స్ అయితే కొట్టాడు. అలా చెన్నైని ఒక గుడ్ మ్యాచ్ విన్నింగ్ పొజిషన్ లోకి తీసుకొచ్చాడు. అదే టైంలో వాట్సన్ నీకి వచ్చి తగిలింది ఒక బాల్. అంతే, తన నీ నుంచి రక్తం రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. అయినా సరే తను ఆడడం మాత్రం ఆపలేదు. అలానే దీని గురించి అప్పుడు ఎవరికీ తెలియనివ్వలేదు. ఆ మ్యాచ్ అయితే చెన్నై గెలవలేదు, కానీ అప్పుడు తన టీంని గెలిపించడానికి వాట్సన్ ఆల్మోస్ట్ ప్రాణాలే పెట్టాడు. నెంబర్ 6, సచిన్ టెండూల్కర్. గాడ్ ఆఫ్ క్రికెట్ అని చెప్పుకునే సచిన్ టెండూల్కర్ ఒకటి తర్వాత ఒకటి ఎన్నో సక్సెస్ఫుల్ సిరీస్ ఆడాడు. తన 100 సెంచరీస్ రికార్డ్ అయితే ఈ రోజు వరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. సచిన్ అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, తన డెబ్యూ మ్యాచ్ లోనే తన నోస్ కి ఇంజురీ అయిపోయింది అని. ఇయర్ 1989 లో పాకిస్తాన్ కి అగెనిస్ట్ గా ఆడుతూ సచిన్ టెండూల్కర్ ని 4th మ్యాచ్ లో పాకిస్తానీ బౌలర్ వకార్ యూనిస్ యొక్క బాల్ వచ్చి డైరెక్ట్ గా తగిలింది సచిన్ యొక్క నోస్ కి. నోస్ మీద దెబ్బ తగిలినా కూడా సచిన్ టెండూల్కర్ అయితే గ్రౌండ్ ని వదలలేదు. అలా ఇండియన్ టీం ని తీసుకెళ్లాడు ఒక స్ట్రాంగ్ పొజిషన్ కి. పాకిస్తాన్ కి అగెనిస్ట్ గా ఇదైతే 4th టెస్ట్ మ్యాచ్. దీనికంటే ముందు జరిగిన 3 టెస్ట్ మ్యాచ్లు డ్రా అయిపోయాయి. సచిన్ అయితే ఇంజురీతో కూడా ఆడి 4th మ్యాచ్ ని కూడా డ్రా చేసేశాడు. నెంబర్ 5, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2015 5th వన్డే. అప్పుడు సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి మధ్యన సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ లో 4 టెస్ట్ మ్యాచ్, 5 వన్డేస్ ఇంకా 3 T20s అయితే ఉన్నాయి. 5th వన్డే రోజున ఇండియా అయితే స్టార్టింగ్ నుంచే సౌత్ ఆఫ్రికా మీద కొంచెం కంట్రోల్డ్ గా ఉంది. సౌత్ ఆఫ్రికా యొక్క బ్యాట్స్మెన్ హషీమ్ ఆమ్లా అయితే సింపుల్ గా అవుట్ అయిపోయాడు. హషీమ్ ఆమ్లా అవుట్ అవ్వగానే ఫ్యాఫ్ డు ప్లెసిస్ అయితే వచ్చాడు గ్రౌండ్ మీదకి. ఫ్యాఫ్ క్వింటన్ డికాక్ తో కలిసి ఒక మంచి స్కోర్ నే చేశాడు. కానీ ఇలా ఆడుతూ ఫ్యాఫ్ అయితే ఇంజూర్డ్ అయిపోయాడు. అయినా సరే ఫ్యాఫ్ గ్రౌండ్ ని వదలకుండా తన సెంచరీని కొట్టాడు. ఫ్యాఫ్ అయితే ఫైనల్ గా కొట్టాడు 133 రన్స్. ఇలా సౌత్ ఆఫ్రికా ఇండియాకి ఇచ్చింది 438 రన్స్ టార్గెట్. ఇంత స్కోర్ ని మన ఇండియన్ టీం అయితే ఫుల్ఫిల్ చేయలేకపోయింది. సౌత్ ఆఫ్రికా టీం అయితే ఈ మ్యాచ్ తో పాటు ఈ సిరీస్ ని కూడా గెలిచేసింది. నెంబర్ 4, ఇమ్రాన్ ఖాన్. 1992 వరల్డ్ కప్ పాకిస్తాన్ టీం అయితే ఆల్మోస్ట్ ఓడిపోయింది. కానీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఓటమిని ఒప్పుకోలేదు.
ఇంకా ఇంజూర్డ్ అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ టీం కోసం ఒక మంచి బ్యాటింగ్ ని ఆడాడు. అలానే టీం ని గెలిపించాడు. 1992 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ అయితే ఆడాల్సి ఉంది 8 మ్యాచెస్. వీటిలో ఫస్ట్ మ్యాచ్ లోనే పాకిస్తాన్ అయితే ఓడిపోయింది. సెకండ్ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచేసింది. థర్డ్ మ్యాచ్ లో వర్షం వచ్చింది. ఫోర్త్ మ్యాచ్ మళ్ళీ పాకిస్తాన్ ఓడిపోయింది. అందరికీ అప్పుడు అనిపించింది పాకిస్తాన్ ఇంక లీగ్ నుంచి అవుట్ అయిపోతుంది అని. కానీ ఇమ్రాన్ ఖాన్ యొక్క లీడర్షిప్ టీం ని గెలుపు వైపు తీసుకెళ్లింది. తర్వాత జరిగిన అన్ని మ్యాచ్ల్ని గెలిచే టీం అయితే సెమీఫైనల్స్ వరకు వెళ్లిపోయింది. సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ ని ఓడించి పాకిస్తాన్ అయితే ఫైనల్స్ లో తన ప్లేస్ ని ఫిక్స్ చేసుకుంది. ఫైనలీ ఫైనల్స్ లో పాకిస్తాన్ ఇంగ్లాండ్ కి అగెనిస్ట్ గా గెలిచేసింది. నెంబర్ 3 గ్యారీ క్రిస్టన్. ఇయర్ 2003 లాహోర్ టెస్ట్. పాకిస్తాన్ అయితే ఆడుతుంది సౌత్ ఆఫ్రికాకి అగెనిస్ట్ గా. ఇంకా ఈ లాహోర్ టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ ని సింపుల్ గా ఓడించేయొచ్చు అనుకుంది. అప్పుడే సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ గ్యారీ క్రిస్టన్ ని షోహెబ్ అఖ్తర్ ఒక బౌన్సర్ వేసి ఇంజూర్డ్ చేసేశాడు. ఇక గ్యారీ గ్రౌండ్ మీదే కిందకే వాలిపోయాడు. అప్పటికే గ్యారీ క్రిస్టన్ అయితే 53 రన్స్ కొట్టాడు. కానీ గ్యారీ యొక్క నోస్ అయితే అప్పటికి చాలా ఘోరంగా విరిగిపోయింది. దీనివల్ల గ్యారీకి కూడా అప్పుడు గ్రౌండ్ ని వదిలేయాల్సి వచ్చింది. కానీ తర్వాత మ్యాచ్ లో ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా ఇబ్బంది పడుతున్నప్పుడు గ్యారీ దిగి 46 రన్స్ అయితే కొట్టాడు. ఆ మ్యాచ్ అయితే సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. కానీ ఇంజూర్ అయినా కూడా గ్యారీ టీం కోసం వచ్చి ఆడటాన్ని ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. నెంబర్ 2 గ్రామ్ స్మిత్. ఇయర్ 2009 ఒక టెస్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా యొక్క కెప్టెన్ గ్రామ్ టీం ని గెలిపించడానికి తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. నిజానికి సిడ్నీ టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా టీం ఆస్ట్రేలియాకి అగెనిస్ట్ గా ఫైనల్ టెస్ట్ ఆడటానికి గ్రౌండ్ మీదకి దిగింది. అప్పటికే స్మిత్ అయితే 30 రన్స్ కొట్టాడు. తర్వాత ఆస్ట్రేలియన్ బౌలర్ మిచెల్ జాన్సన్ యొక్క ఒక బాల్ వచ్చి స్మిత్ ని చాలా ఘోరంగా ఇంజూర్ చేసేసింది. సో దీనివల్ల స్మిత్ కి గ్రౌండ్ మీద నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. పవిలియన్ కి వెళ్లిన తర్వాత కూడా స్మిత్ అయితే ఆలోచిస్తున్నాడు టీం గురించే. ఎందుకంటే వాళ్ళ టీం ఆల్మోస్ట్ ఆస్ట్రేలియాకి అగెనిస్ట్ గా ఓడిపోబోతుంది. వాళ్ళ టీం యొక్క పూర్ కండిషన్ ని చూసి స్మిత్ అయితే మళ్లీ వచ్చేశాడు గ్రౌండ్ మీదకి. నొప్పిని తట్టుకుంటూ కూడా సౌత్ ఆఫ్రికా కోసం ఒక మంచి బ్యాటింగ్ ని చేశాడు. నిజానికి ఆ మ్యాచ్ అయితే ఆస్ట్రేలియానే గెలిచింది. కానీ స్మిత్ యొక్క ఆ బ్యాటింగ్ అయితే ఈ రోజుకి కూడా జనాల గుండెల్లో ఉండిపోయింది. నెంబర్ 1 హనుమా విహారీ. సిడ్నీ టెస్ట్ అవుతున్న టైం అది. ఫ్రెండ్స్, ఏదైనా టీంలో ప్లేయర్ ఇంజూర్ అయ్యాడు అనుకోండి, అవతల టీం వాళ్ళు అనుకుంటారు మేము ఇంకా గెలిచేస్తున్నామని. సేమ్ ఇలానే అయింది సిడ్నీ టెస్ట్ అవుతున్న టైంలో. ఇండియా ఆడుతుంది ఆస్ట్రేలియాకి అగెనిస్ట్ గా. అప్పుడే బ్యాట్స్మెన్ హనుమా విహారీకి లెగ్ ఇంజురీ అయిపోయింది. ఇంకా ఆస్ట్రేలియా ఇండియాకి ఇచ్చింది 460 రన్స్ టార్గెట్. ఇండియా అయితే 250 రన్స్ చేసేసరికి 4 వికెట్స్ ఇచ్చేసింది. అప్పుడు హనుమా విహారీ గ్రౌండ్ మీదకి వచ్చి ఆర్ అశ్విన్ తో కలిసి 62 రన్స్ పార్ట్నర్షిప్ కొట్టాడు. దీనితో ఈ మ్యాచ్ అయితే అయిపోయింది డ్రా. హనుమ విహారీ అయితే ఇంజూర్ అయిన తర్వాత కూడా పెయిన్ కిల్లర్స్ తీసుకుని ఆ మ్యాచ్ ని ఆడాడు. ఫ్రెండ్స్, ఈ డెడికేషన్ ని చూసే ఫ్యాన్స్ అయితే క్రికెటర్స్ కి దివానా అయిపోతారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు కామెంట్ బాక్స్ లో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి మన ఛానల్ తో అయితే జాయిన్ అయిపోండి.